రైతులకు మేలు రకమైన సలహాలు అందించి వారికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కడప సబ్ డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాబురావు తెలిపారు. రైతులకు మేలు రకమైన సలహాలు సూచనలు అందించి వారికి తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కడప సబ్ డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాబురావు తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కడప మండలం గురుజనాపల్లి గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద కడప సబ్ డివిజన్ పరిధిలో గల కడప, కాజులూరు, తాళరేవు మండలాలకు చెందిన గ్రామ వ్యవసాయ అసిస్టెంట్లకు మరియు ప్రకృతి వ్యవసాయదారులకు ఒకరోజు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు మేలు రకమైన సాగు, మందులు పిచికారీపై అవగాహన కల్పించాలని వారికి సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో కడప, కాజులూరు, తాళరేవు మండలాల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ పొలంలో ఇంత పెస్టిసైడ్స్ కాబట్టి మీరు ముందే కంట్రోల్ చేసుకోవాలని చెప్పడానికి అనేది టీఎల్ఎస్ పీడిఎస్ ఇట్లా మొత్తం కలిసి ప్రయత్నం. ఇది కంపల్సరీగా లాస్ట్ టైం అయితే మండలానికి ఒకళ్ళు కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. కానీ ఇప్పుడైతే మాత్రం ఈ క్రాప్తో కాబట్టి మీ ఆర్బీకే కూడా వచ్చేస్తాయి. అందులో ఎవరు చేయలేదు, ఎవరు చేశారు అనేది కూడా వచ్చేస్తాయి అన్నమాట. అందరూ కంపల్సరీగా జాగ్రత్తగా చేయాల్సిందే. ఇది మీరు ఫస్ట్ ఒక్కొక్క దాని మొత్తం 4 ఉంటాయి. అందులో ఫస్ట్ ఏమో క్రాప్ స్టేజ్ అన్నమాట. క్రాప్ స్టేజ్ తీసుకోవాలి అంటే మీరు విలేజ్ నోట్ చేయాలి. తర్వాత దాంట్లో మీకు వచ్చేస్తాయి అన్నమాట, డ్రాప్ డౌన్లో వస్తాయి. ఏ క్రాప్ అనేది చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ దాంట్లోనే మీరు దీనికి క్రాప్ స్టేజ్ చేస్తున్నారా, లేకపోతే పెస్ట్ చేస్తున్నారా, లేకపోతే డిసీజ్ చేస్తున్నారా, లేకపోతే న్యూట్రియంట్ డెఫిషియన్సీ దీనికి చేస్తున్నారా అనేది చూసుకోవాలి. ఇది ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీకు మొత్తం అక్కడ ఒక్కో దాంట్లో 3 ఫొటోస్ తీయడానికి వస్తుంది. ఆ ఫొటోస్ తీయడం అనేది మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే బాగా దూరంగా తీసేయకూడదు, మరీ దగ్గరగా తీసేయకూడదు. లైటింగ్ కూడా బాగుండాలి. తర్వాత చుట్టూ బ్యాక్గ్రౌండ్ మీరు ఒక పాడైపోయిన లీఫ్ తీసుకున్నారు, డిసీజ్ ఏమైనా వచ్చిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అని చెప్పి ఇది చాలా యూస్ఫుల్ యాప్ మీద ఈరోజు మొత్తం మా డివిజన్లోని కడప, అదే కాజులూరు, అట్లా తాళ్ళూరు మండలానికి సంబంధించిన రైతు సేవా కేంద్రం యొక్క వాళ్ళు విఏఎస్ అందరికీ కూడా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా యూస్ఫుల్. చేత ఈ కార్యక్రమం ఇక్కడ ఈ రోజంతా జరుగుతుంది. వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి రేపు రైతులకి అందరూ కూడా అక్కడ పురుగులు, తెగుల మీద మంచి శిక్షణ అండ్ ఏ విధంగా వాటిని నివారించాలనే దాని మీద వాళ్ళు బాగా వర్క్ చేసేలాగా ఈ రోజంతా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ కూడా అక్కడ ప్రకృతి వ్యవసాయం మీద కూడా నాకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఈ డివిజన్లో ఇంకా ఏదైనా సరే ఆ ఫ్యాలో ల్యాండ్స్ ఏదైతే అంటే మనకి అంటే ఇప్పటిదాకా సాగు రాని పొలాల్లో కూడా మనం అంటే ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ఈరోజు శిక్షణ కార్యక్రమం కూడా అక్కడ అంటే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా రావడం జరిగింది. అలాగే మా బిఏఎల్కి అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి అందరికి కూడా ఈరోజు శిక్షణ ఇచ్చి రైతులకి మరింత మేలు. ఎందుకంటే పెట్టుబడి తగ్గాలి, అలాగే నాణ్యత పెరగాలి, దిగుబడి పెరగాలి. ఈ విధంగా రైతుకు మేలైన అక్కడ యాజమాన్య పద్ధతులను వివరించేలాగా ఈరోజు ఈ డివిజన్